వైకాపా ప్రభుత్వంలో నిర్వీర్యమైన మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? పరిశ్రమల స్థాపనకు, ఉపాధి అవకాశాల కల్పనకు మల్లవల్లి పారిశ్రామికవాడ ఎంతగానో తోడ్పడుతుంది. రాష్ట్రానికి కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతుంది. ఆ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని మార్చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన మల్లవల్లి పారిశ్రామికవాడను వైకాపా ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. అభివృద్ధిపై ఏమాత్రం అవగాహన లేని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు మల్లవల్లిలో కారు చీకట్లు కమ్ముకునేలా చేశాయి. 5 ఏళ్ల పాటు అభివృద్ధికి నోచుకొని పారిశ్రామికవాడ పిచ్చిగడ్డితోనే దర్శనమిచ్చింది. జగన్ రెడ్డి స్వార్థపూరిత ఆలోచనలు అక్కడి ప్రజలు ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అలాగే స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటికే పారిశ్రామిక వాడ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను వెనక్కి తీసుకురావడంతో పాటు మల్లవల్లిలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో పారిశ్రామికంగా మల్లవల్లి పారిశ్రామిక కేంద్రం ఒక తలమానికంగా ఉండే అవకాశం నిలవబోతోంది. మల్లవల్లి పారిశ్రామిక వాడపై ఈటీవీ ప్రత్యేక కథనం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలో గత వైకాపా ప్రభుత్వం దెబ్బతో ఆగిపోయిన పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. నిజానికి 405 పరిశ్రమలతో కలకల్లాడాల్సిన మల్లవల్లి 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో ఇలాంటి దారుణ పరిస్థితికి చేరుకుంటుందని ఎవరూ అనుకోలేదు.